హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకు ఒక ప్రొజెక్టర్ రివ్యూతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఏంటి ఈ ప్రొజెక్టర్ అంటే లూమియో కంపెనీకి సంబంధించినటువంటి ఆర్క్ 5 అనే ఒక ప్రొజెక్టర్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఈ లూమియో కంపెనీ ఆర్క్ 5 ఆర్క్ 7 అనే ఒక రెండు ప్రొజెక్టర్లను అయితే తీసుకురావడం జరిగింది. ఆర్క్ 5 అనేది మనకి బడ్జెట్లో వస్తుంది, 100 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది, 1080p రెజల్యూషన్తో వస్తుంది. అదే మీరు ఆర్క్ 7 కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 120 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. బడ్జెట్ అనేది మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 200 ANSI లూమియన్స్తో వస్తుంది. అదే మనకి మనం ఆర్క్ 7 కనుక చూసుకున్నట్లయితే 400 ANSI లూమియన్స్ అయితే వస్తుంది. అసలు ఏంటి ఈ లూమియన్స్, ANSI లూమియన్స్, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ లూమియో కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటి ఈ లూమియో కంపెనీ అంటే మీరు మన టీవీ రివ్యూస్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా సంచలనం సృష్టించిన కంపెనీ ఏదైనా ఉంది అని అంటే టీవీస్ లాంచెస్లో మనకి లూమియో కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్గా మనం టీవీలో ఒక మంచి నెంబర్ 1 క్వాలిటీ ఏదైనా ఉంది అంటే మనం సోనీ అని చెప్తాం. అంత ఫాస్ట్ ఉండే సోనీ కంపెనీ యొక్క టీవీని కూడా మనకి ఇదైతే బీట్ చేసింది. లూమియో కంపెనీ దెబ్బతో మార్కెట్ మొత్తం షేక్ అయింది. అలాంటి కంపెనీ నుంచి వస్తున్నటువంటిదే ఈ లూమియో ఆర్క్ 5 ఆర్క్ 7 అనమాట. మన దగ్గర ఉంది బడ్జెట్ సెగ్మెంట్ అయిన ఆర్క్ 5 అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము, వచ్చేయండి. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తుందో చూద్దాం. సో దీంట్లో కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక ప్రొజెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి అడాప్టర్ అయితే కనిపిస్తుంది, పవర్ అడాప్టర్. అలాగే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంటుంది. మనకు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమోట్ కి మనకి బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే. సో ఇది మనకి ఫైనల్ గా కింగ్ ఆఫ్ ద షో ఏదైనా ఉంది అంటే ప్రొజెక్టర్ అనమాట, ఆర్క్ 5. సో ఇది మనకి ఓవర్ వ్యూ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. మనకి చాలా ప్రీమియం బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. చాలా వెయిట్లెస్గా ఉంది అండ్ పోర్టబుల్గా కూడా ఉంది. దీంట్లో వచ్చినటువంటి పోర్ట్స్ కానీ ఓవర్ వ్యూ కానీ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. టాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకి లూమియోకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క లోగో అవి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక కెమెరా సెన్సార్ కానీ అలాగే మనకి ప్రొజెక్షన్ కానీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ గ్రిల్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చూడడానికి మీకు కొంచెం ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. మనం రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే లూమియో బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పుడు మనకి ఆర్క్ 5 అయితే కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కనుక వెళ్ళామంటే మనకి లూమియో ఆర్క్ 5 అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే స్పీకర్ కానీ అలాగే మనకి ఏదైతే ఫ్యాన్ ఉంటుందో మనకి హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి అవుట్ చేసే ఫ్యాన్ ఉంటుందో ఇదైతే మనకి ఇక్కడైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పోతే మనం బాటంలోకి వచ్చేద్దాము. సో బాటంలో కనుక చూసుకున్నట్లయితే మనకి యూజర్ స్టాండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే అంటే లైక్ కొంచెం పైకి ప్రొజెక్షన్ చేసుకోవాలి, టేబుల్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈ స్టాండ్ అయితే పనికొస్తూ ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి పవర్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, DC పోర్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి HDMI పోర్ట్ అయితే ఉంటుంది, ARC సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి IR సెన్సార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో రిమోట్ మనం ఏ కార్నర్ నుంచి అయినా సరే యాక్యురేట్ గా యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి 2.0 అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 5 watts ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 5 watts ఆడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని అయితే మనం సెటప్ చేసేద్దాం. సెటప్ చేసి వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ ఎలా ఉందో చూసేద్దాము, వచ్చేయండి. సో నేను ఫైనల్ గా లూమియో ఆర్క్ 5 ప్రొజెక్టర్ అయితే నా రూమ్ లో అయితే సెటప్ చేశాను. ఇది 10x12 రూమ్ అనమాట. ఏదైతే నా వాల్ ఉందో వాల్ దగ్గర నుంచి నేను ఒక 9 feet వరకు డిస్టెన్స్ తీసుకున్నాను. 9 feet డిస్టెన్స్ తీసుకొని ట్రైపాడ్ మీద అయితే దీన్ని అయితే ప్లేస్ చేశాను. సో నాకు 100 inches వరకు స్క్రీన్ అయితే వచ్చింది. వీళ్ళు చెప్తున్న కూడా ఇదే. సో మీరు 9 feet కనుక తీసుకున్నట్లయితే మీకు 100 inches స్క్రీన్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో అలాగే నేను 100 inches అయితే ప్లేస్ చేశాను ఇక్కడ. సో మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 100 inches నా స్క్రీన్ కరెక్ట్గా అయితే సరిపోతుంది. మాక్సిమం అది 110 inches వరకు వస్తుంది. బట్ నేను ఇక్కడ 100 inches అయితే ప్లేస్ చేశాను అనమాట. మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ మనము సెటప్ చేయాలి అంటే మనకి రిమోట్ పేరింగ్ అయితే అడుగుతుంది. సో మనం రిమోట్ పేరింగ్ ఇది మనకి బ్లూటూత్తో వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు హోమ్ బటన్ అలాగే బ్యాక్ బటన్ రెండు కూడా ఎట్ ఏ టైం ప్రెస్ చేసినట్లయితే రిమోట్ అయితే పేర్ అవుతుంది. పేర్ అయిపోగానే మీకు ఇక్కడ మీరు ఏదైతే మొబైల్లో సెటప్ చేసుకుంటారో లేదా టీవీలో సెటప్ చేసుకుంటారో ఆండ్రాయిడ్ టీవీ సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ మొత్తం ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఏదైతే గూగుల్ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో సో దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. ఇది మనకి గూగుల్ టీవీ OS అయితే వస్తుంది అనమాట. సో అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కటి మాత్రం అసలు హైలైట్ ఫీచర్ దీంట్లో. ఎందుకంటే జనరల్గా మనము ఎలాంటి ప్రొజెక్టర్స్ తీసుకున్నా మనకి చాలా ల్యాగ్ ఉంటుంది, లేదంటే యాప్స్ డౌన్లోడ్ ఇష్యూ కానీ ఇవన్నీ ఉంటాయి. దానికోసం చాలా మంది ఫైర్ టీవీ స్టిక్స్ ఉంటాయి కదా, అది బై చేస్తారు. ఒక 4000 5000 పెట్టేసి దాన్ని బై చేసి సో కనెక్షన్ అయితే ఇచ్చుకుంటారు ఆ స్పీడ్ కోసం లేదా ఎక్స్టర్నల్ యాప్స్ అనేవి యూజ్ చేయడం కోసం, థర్డ్ పార్టీ యాప్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయడం కోసం. కాకపోతే ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. డైరెక్ట్గా మనకి గూగుల్ ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ ప్లే స్టోర్ నుంచి అయితే మీరు ఇక్కడ
డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు అన్ని యాప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు దీంట్లో మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. నేను ఇప్పుడు మొబైల్ రొటేట్ చేస్తున్నాను, చూడొచ్చు మీకు రొటేషన్ స్పీడ్ కూడా బాగుంది. అండ్ మీరు అప్ టు 4K వరకు దీంట్లో వీడియోని అయితే మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను 4K అయితే పెట్టాను. సో 4K అయితే నాకు ఇక్కడ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ప్రెసెంట్ 4K లో అయితే ప్లే చేస్తున్నాను. అండ్ మనం కంప్లీట్ సెట్టింగ్స్ అయితే చూద్దాము. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి EARC సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే USB పోర్ట్ ఉందో USB పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ ప్రొజెక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రొజెక్టర్స్ లో ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. సో మీరు మాన్యువల్ ఫోకస్ కావాలన్నా చేసుకోవచ్చు, లేదా ఆటో ఫోకస్ అయినా చేసుకోవచ్చు. సో ఆటో కీ స్టోన్ కరెక్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. లేదు మీకు జూమ్ ఫిట్ అవ్వలేదు, మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మీరు స్క్రీన్ పెడతారో స్క్రీన్ పెట్టినప్పుడు ఫిట్ అవ్వలేదు అనుకోండి, ఈ జూమ్ టు షిఫ్ట్ అనేది మీరు పెట్టుకుంటే మీకు కంప్లీట్ గా ఇది ఫిట్ అయితే మీరు మాన్యువల్ గా అయితే చేసుకోవచ్చు. లేదంటే ఫిట్ టు స్క్రీన్ కొట్టినా మీకు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. మీకు బ్లూటూత్ స్పీకర్ మోడ్ అయితే ఉంటుంది. మీరు స్పీకర్ గా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 5 వాట్స్ స్పీకర్ తో అయితే రావడం జరుగుతుంది. సో ఏదైతే 5 వాట్స్ స్పీకర్ వస్తుందో వీళ్ళు కంప్లీట్ గా ఇవ్వడమే 5 వాట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాయం చేసిందని చెప్పాలి. కాకపోతే 10 వాట్స్ వరకు ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాకపోతే 5 వాట్స్ వీళ్ళు ఇచ్చింది మాత్రం చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తుంది సౌండ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు దేనికి వేస్తున్నారు, లైక్ ఫ్రంట్ కి వేస్తున్నారా, లేదంటే మీరు కొంతమంది సీలింగ్ కి వేస్తారనమాట ప్రొజెక్షన్. సో ఆ సీలింగ్ కి వేస్తున్నారా, లేదా రివర్స్ లో వేస్తున్నారా, లేదా రేర్ సీలింగ్ కి వేస్తున్నారా, అంటే రివర్స్ లో సీలింగ్ కి వేస్తున్నారా. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడు ఫ్రంట్ సీలింగ్ అనుకోండి, సో మొత్తం కూడా నాకు ఇక్కడ మారిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మొత్తం కూడా నాకు ఇట్లా మారిపోతూ ఉంటుంది. సో ప్రొజెక్షన్ మోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రొజెక్షన్ మోడ్ కి తగ్గట్టు ఇది రొటేషన్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే అండ్ సౌండ్ విషయానికి వద్దాం. సో డిస్ప్లే అండ్ సౌండ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి పిక్చర్ మోడ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం పిక్చర్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను బ్రైట్నెస్ చూస్తున్నాను. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి నేను 100 అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ మోడ్, వివిడ్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్, కస్టమ్ మోడ్ అయితే కనిపిస్తుంది. కస్టమ్ మోడ్లో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్స్ కానీ, షార్ప్నెస్ కానీ, కలర్ గెయిన్ కానీ, గామా కానీ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మోడ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్, వివిడ్, మూవీ, గేమ్, ఈ మోడ్స్ కనిపిస్తున్నాయి కదా, మెయిన్లీ మనకి ఒక 4 మోడ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు స్టాండర్డ్ పెట్టుకున్నా లేదా వివిడ్ పెట్టుకున్నా మీకు పెద్ద తేడా అయితే అసలు నోటీస్ చేయలేరు. లిటిల్ బిట్ చాలా మైల్యూట్ డీటెయిల్స్ అయితే మీకు వివిడ్లో కొంచెం బెటర్ కనిపిస్తాయి. కాకపోతే అది మీకు అంత నోటీసబుల్ అయితే ఉండదు. నేనైతే వివిడ్లో పెట్టుకున్నాను. మాక్సిమం వివిడ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ స్టాండర్డ్ కూడా బాగానే ఉంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. రెండిట్లో కూడా మీకు పెద్ద తేడా అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ నేను సౌండ్ మోడ్స్ అయితే చూస్తున్నాను. సో సౌండ్ మోడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్, స్మోక్ మోడ్ అయితే కనిపిస్తుంది. సో వీటిలో కూడా మీకు పెద్ద తేడా అయితే ఉండదు. నేను స్టాండర్డ్లోనే పెట్టుకున్నాను, నాకు బాగానే ఉంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీరు ఒకవేళ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేశారు అని అంటే అప్పుడు మీరు మూవీ మోడ్లోకి వెళ్ళండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాకపోతే మీకు ఆ సౌండ్ బార్ కూడా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండాలి, అప్పుడే మీకు ఇమ్మెసివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదంటే మీకు ఆ ఫీల్ అయితే తెలియదు. అండ్ మనం ఇక్కడ సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి అబౌట్లోకి వెళ్ళిపోయామంటే సో ఇక్కడ మనకి ఏమన్నా అప్డేట్స్ వచ్చాయేమో ఫస్ట్ చూద్దాము. సో అప్డేట్స్ అయితే నేను ఆల్రెడీ చెక్ చేశాను, నాకైతే ఏం రాలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెక్ చేశాను. సో ఇక్కడ నాకు అప్డేట్స్ అయితే ఏం రాలేదు. అండ్ మీకు ఇక్కడ కిందకు వచ్చేసారంటే ఇక్కడ మీకు మోడల్ అయితే కనిపిస్తుంది లుమియో ఆర్క్ 5 అని. దీంట్లో మీకు ఆర్క్ 7 కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు ఆర్క్ 5 అనేది ఆన్సీ లూమియన్స్ అనమాట. ఆన్సీ లూమియన్స్ 200తో వస్తుంది. అదే మీకు ఆర్క్ 7 కనుక చూసుకున్నట్లయితే 120 ఇంచెస్తో వస్తుంది. ఇది మీకు 100 ఇంచెస్తో వస్తే అది మీకు 120 ఇంచెస్తో వస్తుంది. ఆన్సీ లూమియన్స్ 400తో అయితే వస్తుంది అనమాట. ఇది మీకు 200తో వస్తుంది కదా, అది మీకు 400తో వస్తుంది. అసలు ఏంటి ఈ ఆన్సీ లూమియన్స్ నార్మల్ లూమియన్స్ తేడా ఏంటి అంటే, ఆన్సీ లూమియన్స్ అనేది అమెరికన్ లూమియన్స్ అనమాట. సో మనకి ఇది ఇలా డిఫైన్ చేస్తూ ఉంటుంది. అదే మనకి నార్మల్ లూమియన్స్ ఏం చేస్తారంటే, నార్మల్గా ఇది ఒక చీటింగ్ గిమ్మిక్గా అయితే చెప్పుకోవచ్చు మనం. ఎట్లా అంటే మనకి చైనా ప్రాజెక్టులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదైతే బ్రైట్నెస్ ఉందో దాని మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు 10,000, 20,000, 15,000 అలా పెంచేస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ మనకి అలా ఉండదు. ఆన్సీ లూమియన్స్ అనేది మీకు చాలా యాక్యురేట్గా ఉంటుంది. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసినటువంటి ఇవి స్టాండర్డ్స్ అనమాట. ఇవి ఆన్సీ లూమియన్స్ అనేది మీకు చాలా యాక్యురేట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ ఆన్సీ లూమియన్స్ 200 ఉంది కదా అని అనుకుంటే 200 మీకు నైట్ టైంలో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే మీకు లైట్ వేసినప్పుడే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది, కానీ మీకు నైట్ టైంలో మాత్రం
అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించదు. కాకపోతే 100 ANSI లూమియన్స్ కనుక పెంచుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ లూమియన్స్ని కనుక మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ANSI లూమియన్స్ 200 ఉంది కదా, ఇది మనకి లూమియన్స్లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1200 నుంచి 1400 లూమియన్స్ వరకు అయితే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ లూమియన్స్ అనమాట. అంటే వీళ్ళు ఏదైతే సాచురేట్ చేసి మనకి చెప్తూ ఉంటారో 10,000, 5,000, 8,000 అని అట్లా కాకుండా నేను యాక్యురేట్గా అయితే చెప్తున్నాను. అండ్ కంపెనీ వాళ్ళు కూడా మనకి యాక్యురేట్గా చెప్తున్నారు కాబట్టి ఇదే మనం మెయిన్ నమ్మాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ ఓఎస్ కనుక చూసుకున్నట్లయితే 11 మీద అయితే రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ కనుక చూసుకున్నట్లయితే జూన్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ మీకు సర్టిఫికేషన్ కూడా ఉంది. చాలా వాటికి సర్టిఫికేషన్ అయితే ఉండదు, సర్టిఫికేషన్ లేకుండానే మీకు సెల్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ మనము ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 2GB ర్యామ్ 16 GB రోమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టోటల్గా ఒక 9 GB స్పేస్ అయితే మనకి ఫ్రీగా అయితే వస్తుంది. నేను అన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ అయితే చేశాను. సో టోటల్గా నాకు ఒక 9 అబోనే ఉంది, బట్ నేను డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు 9 అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను జియో హాట్స్టార్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ముఫాసా మూవీ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను దీన్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు మనకి HDR సపోర్ట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 1080pలో మాత్రమే మనకి ఇదైతే ప్లే చేస్తుంది, ఎందుకంటే దీనికి సపోర్ట్ మనకి 1080p వరకు మాత్రమే ఉంది. ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. What is weather now? Currently in Medigul, it's 23 degrees with light rain. Tonight, the forecast is around 22 with light rain. ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయ చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు అందుకే రాను నేరాను ఓ బసి ఈరోజు ముఫాసా కాపాడుండకపోతే నేను సో గైస్ చూసారు కదా వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కామెంట్ చేయకపోతే ఫస్ట్ కామెంట్ చేసేయండి. అండ్ నా ఫైనల్ వెడ్డింగ్ అయితే నేను మీకు ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి వీడియో క్వాలిటీలో అసలు మీకు ఏ మాత్రం కూడా డౌట్ అవసరం లేదు. చాలా పంచి కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్స్ కానీ వైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంది. నేను షార్ట్ డిస్టెన్స్లోనే 100 ఇంచెస్ స్క్రీన్ అయితే తీసుకురావడం జరిగింది. 9 feetకి నాకు 100 ఇంచెస్ స్క్రీన్ అయితే వచ్చేస్తూ ఉంది. అండ్ మీకు ఎక్కడ కూడా క్వాలిటీ లాస్ అనేది అయితే జరగట్లేదు. 1080p వరకు మీకు ఇదైతే సపోర్ట్ చేస్తూ ఉంది. మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. మీకు ఒకవేళ డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్ మీ దగ్గర ఉందంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు అంటే మనకి ఇంటర్నల్గా వీళ్ళు 5 watts స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, 5 watts అయితే మీకు చాలా బాగా అయితే వస్తుంది. మీకు చిన్న రూమ్ అయితే మాత్రం సరిపోతుంది, కానీ పెద్ద రూమ్కి అయితే ఇది సరిపోదు. అండ్ వోకల్ క్లారిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ మీకు చాలా బాగా అయితే ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకవేళ కొంచెం దూరం నుంచి చూస్తున్నట్లయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అన్ని మంచిగానే ఉంది. మీకు ఏం నచ్చలేదా అంటే నచ్చని విషయంలో కూడా కొంచెం ఉంది. ఏంటి అంటే లూమియన్స్ అనమాట. ఇది మనకి ANSI లూమియన్స్ 200తో వస్తుంది. 200 కాకుండా ANSI లూమియన్స్ మనకి 300 వరకు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. మీరు ఒకవేళ డార్క్ రూమ్ కోసం మాత్రమే చూస్తున్నారు అని అనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదు మీరు లైటింగ్ కండిషన్లో యూజ్ చేస్తారంటే ఇది మీకు పని చేయదు. మీకు డార్క్ కండిషన్లో మాత్రం ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ, ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంది. అండ్ 4K సపోర్ట్ అయితే లేదు, HDR సపోర్ట్ అయితే ఉంది. ఎవ్రీథింగ్ మీకు ఫైన్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ సౌండ్ బార్ కనెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ప్రజెంట్ మార్కెట్లో 19,999 రూపాయలకి ప్రజెంట్ మార్కెట్లో మనకి అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. మీకు ఇన్స్టాంట్గా 1,500 రూపాయల వరకు కూపన్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 18,499 రూపాయలకి ప్రజెంట్ మీకు అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇది ఆర్క్ 5 అనమాట. అలాగే మీకు ఆర్క్ 7 కూడా అవైలబుల్ ఉంది. అది మీకు 120 ఇంచెస్తో వస్తుంది. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.